సంక్రాంతికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ తో, గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ డాకు మహారాజ్ తో, విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ప్రేక్షకుల ముందుకైతే రాబోతున్నారు. 3 సినిమాలపైన కూడా భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు అంచనాలను పెంచేస్తున్నాయి. సంక్రాంతికి సరైన పందెం కొట్టే పుంజు ఏది అవుతుంది అన్న దానిపై సర్వత్రా అయితే ఆసక్తి నెలకొంది. సక్సెస్ పై ఎవరి ధీమా వారుకుంది, ఎవరి స్టైల్లో వారు ప్రచారం నిర్వహిస్తున్నారు. మరి ఈ 3 సినిమాలో కామన్ పాయింట్ ఏదైనా ఉందా అంటే ఉందనే తెలుస్తుంది. గేమ్ చేంజర్లో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నాడు. అందులో ఒకటి రామ్ నందన్ రోల్ ఎంతో పవర్ఫుల్గా ఉంటుంది. అది ఐఏఎస్ అధికారి రోల్. ప్రభుత్వ అధికారి పాత్రల్ని శంకర సినిమాల్లో ఎంత బలంగా ఉంటాయో చెప్పాల్సిన పని లేదు. ఒకే ఒక్కడు అర్జున్ రోల్ తరహాలో ఉంటుందనే ప్రచారం అయితే ఇప్పటికే ఊపందుకుంది. ఈ పాత్ర సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని శంకర్ అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాంలో మాజీ ఐపీఎస్ అధికారి రోల్ పోషిస్తున్నాడు వెంకటేష్. ఆ పాత్రలో హాస్యాన్ని ఎంత బాగా పండిస్తాడో అంతే సీరియస్ ని అనిల్ రావుపుడి హైలైట్ చేస్తాడు. సరిలేరు నీకెవ్వరులో మహేష్ ఆర్మీ రోల్ తరహాలో హైలైట్ చేస్తున్నారని లీకులు అందుతున్నాయి. అలాగే నటసింహ బాలకృష్ణ డాకు మహారాజులో 3 పాత్రలు చేస్తున్నారు. ఇంతవరకు ఎక్కువగా హైలైట్ అయింది డాకు పాత్ర మాత్రమే. కానీ మరో 2 పాత్రలో ఓ పాత్ర ఐపీఎస్ రోల్ అని సమాచారం అయితే వినిపిస్తుంది. ఇక ఈ పాత్రని బాబీ ఇంకా రివీల్ చేయలేదు. ఆన్ స్క్రీన్ పై ప్రేక్షకుల్ని ఐపీఎస్ రోల్లో థ్రిల్ చేయాలని దాచిపెట్టినట్లయితే లీక్లు అందుతున్నాయి. బాబీ సినిమాల్లో ఇలాంటి సర్ప్రైజ్లు ఉంటాయి. సడన్ గా అలాంటి పవర్ఫుల్ రోల్తో ప్రేక్షకుల్లో పూనకాలు తెప్పించడం బాబీ స్పెషల్. అందుకే ఆ రోల్ గురించి రివీల్ చేయలేదంటున్నారు. అలాగే ఈ 3 సినిమాల్లో ప్రభుత్వ అధికారి పాత్రలు ఆ సినిమాలకు హైలైట్ గా నిలుస్తాయని తెలుస్తోంది.